పొలిటికల్ ఎకానమీ. పూర్వం సమాజానికి ఏర్పడ్డ అవసరాన్ని బట్టి ప్రజలు వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులనిచ్చి వేరే వస్తువులను తీసుకునేవారు. కమోడిటీ టు కమోడిటీ అంటే ఉప్పిచ్చి పంచదార తీసుకునేవారు, అలాగే మిరపకాయలిచ్చి వాళ్ళకి కావాల్సిన బియ్యం పప్పులు తీసుకునేవారు. ఈ ఎక్స్చేంజ్ కష్టంగా ఉండడం వల్ల మధ్యలో వచ్చిందే డబ్బు. ఆ తర్వాత సరుకు ఇచ్చి డబ్బులు తీసుకునేవారు. అవసరమైతే అంతే విలువన్న డబ్బులిచ్చి సరుకులు తీసుకునేవారు. కమోడిటీ టు మనీ టు కమోడిటీ. ఇలా ప్రజల అవసరాల నిమిత్తమే ఈ మార్పిడి జరిగింది. కానీ డబ్బు ముఖ్యత్వం పెరిగి ఆ తర్వాత డబ్బిచ్చి సరుకులు కొని దాచేసుకునేవారు. ఆ తర్వాత డిమాండ్ పెరగగానే సరుకులమ్మి ఎక్కువ డబ్బు సంపాదించేవారు. మనీ టు కమోడిటీ టు మనీ. ఇక్కడే ఎక్కువ డబ్బు అంటే సర్ప్లస్ మనీ మన సమాజాన్ని పట్టి పీడించడం మొదలైంది. ఇక్కడి నుంచే తరతరాలుగా శ్రమపడే వాళ్ళ దగ్గర నుంచి అంతా శ్రమ పడని వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేరింది. అదెలా సార్? మా నాన్న పెద్ద పారిశ్రామికవేత్త. ఆయన పెట్టుబడి పెట్టకపోతే ఏ శ్రామికుడికి ఇంత తిండి దొరకదు. కష్టపడకపోతే ఏదీ తయారవ్వదు. ఈ బల్ల కష్టపడడం వల్లే తయారైంది. ఈ చాక్ పీస్ కష్టపడడం వల్లే తయారైంది. ఈ బల్లలోంచి కష్టాన్ని మైనస్ చేస్తే ఒట్టి కొయ్యే మిగులుతుంది. ఈ చాక్ పీస్లోంచి కష్టాన్ని మైనస్ చేస్తే ఒట్టి సున్న పౌడరే మిగులుతుంది. ఈ బిల్డింగ్లోంచి కష్టాన్ని మైనస్ చేస్తే ఒట్టి ఇటుకలు సిమెంటే మిగులుతాయి. ఆ ఇటుకల్లోంచి కష్టాన్ని మైనస్ చేస్తే ఒట్టి బంకమట్టే మిగులుతుంది. ఇలా ఈ ప్రపంచమంతా కష్టం వల్లే మారింది. కానీ రక్తాన్ని చిందించి చెమటోడ్చి కన్నీరు కార్చి కష్టపడే శ్రామికుడికి ఏం దొరకకుండా, కష్టపడకుండా సర్వ సుఖాలు అనుభవించే వాళ్ళ దగ్గరికి మాత్రమే ఈ డబ్బు సుఖాలు ఎలా వెళ్ళి చేరాయి? ఇవన్నీ మనకు అనుకోవద్దా? ఇలాంటివి నిర్మూలించొద్దా? అందుకు మీరు ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకోవాలి. పెద్ద పెద్ద ఆర్థిక శాస్త్రవేత్తలంతా దీనికోసమే ప్రయత్నించారు. ఆడమ్ స్మిత్, రికార్డో, తర్వాత దీని గురించి కాల్ మార్క్స్ వీళ్ళందరికీ తెలియజేశారు. మాకెందుకు సార్ ఆడమ్ స్మిత్, రికార్డో, కాల్ మార్క్స్, పొలిటికల్ ఎకానమీ ఇవన్నీ? ఎన్సీసీకి కావాల్సింది నేర్పండి సార్. ఈ దేశాన్ని కాపాడడానికి ఏం కావాలో అవి చెప్పండి. కేవలం తుపాకులు పట్టుకుని యుద్ధ తంత్రాలు తెలుసుకోవడం వల్ల ఏ దేశాన్ని కాపాడడం కుదరదు. దేశం అంటే మట్టి కాదోయ్ అన్నారు. దేశ ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకోకుండా మన సంస్కృతిని, భాషని, జాతిని దేన్ని కాపాడలేం. రాజకీయాలు మాకు అనవసరం. ఇవన్నీ స్టేజ్ మీద మాట్లాడండి, క్లాస్ రూమ్ లో కాదు. పదండి. మీరు రావట్లేదా? ఆయన కరెక్ట్ గానే చెప్తున్నారు, మేము రావట్లేదు. గర్ల్స్ ప్లీజ్, నేను చెప్పేది కొంచెం వినండి. కల్పన